శివుడు దేవుడు భూమి పైన నరులకు అంటే మనుషులకు తెలివి ఏ లెవెల్లో ఉంది అని టెస్ట్ చేసేందుకు భూలోకం వస్తాడు. రైట్. అలా వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటే ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. వచ్చి ఇంటి దగ్గర ఆగి తలుపు కొడతాడు. అంతకుముందు సీన్ ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు బాగా కొట్టుకుంటారు. కారణాలు ఏవైనా బాగా కొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్లో శివుడు పోయి తలుపు కొడతాడు. కొట్టిన తర్వాత ఎవరు నువ్వు అని భర్త అడుగుతాడు. భర్త అడిగితే దేవుడు నేను శివుని అంటాడు. అది భర్త ఉండే సరేలే కానీ వెళ్ళిపో, ఇప్పుడు వేసేది ఏం లేదు, ఇంకా మేమేం వండుకోలేదు అని చెప్పేసి అంటాడు. సో శివుడు చాలా ఓపికగా నేను దేవుణ్ణి, నిజంగా దేవుణ్ణి, కావాలంటే మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అని చెప్పేసి వరాలు ఇస్తాడు. ఓకే. సో 3 వరాల్లో భర్త కోరుకుంటాడు. ఫస్ట్ వాళ్ళు అసలే ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు, భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు. భర్త ఏం కోరుకుంటాడంటే నా పిల్లం వెంటనే కుక్కగా మారిపోవాలని చెప్పేసి కోరుకుంటాడు. వాళ్ళకి యాక్చువల్గా నమ్మకం లేదు, కానీ అంటున్నాడుగా ఏదన్నా అవుతుందని చెప్పేసి అంటాడు. ఆటోమేటిక్గా భార్య కుక్కలా మారిపోతుంది. రైట్. కుక్కలా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుక్కకు అవకాశం అంటే వరం. అప్పుడు కుక్క అంటే భార్య ఏం కోరుకుంటుంది, మా హస్బెండ్ పందిలా మారాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. ఆటోమేటిక్గా హస్బెండ్ పందిలా మారిపోతాడు. అప్పుడు ఇక వాళ్ళిద్దరికి అర్థమవుతుంది, వచ్చింది అలటప్ప మనిషి కాదు, సాక్షాత్తు శివుడే వచ్చిండు అని చెప్పేసి అర్థం చేసుకొని ఇక ఇద్దరు క్షమాపణ కొడతారు. దేవుడా మాకు ఏదో పొరపాటు ఇలా కోరుకున్నాము, మమ్మల్ని క్షమించి ఆ 3వ వరం ఏముందో మమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిగా మార్చే అని చెప్పేసి శివుని కోరుకుంటారు. సో యాజ్ పర్ 3 బోన్స్ ఏం చేస్తాడు శివుడు, 3వ వరం ఇచ్చేస్తాడు. మళ్ళీ వాళ్ళు నార్మల్ మనుషులు అయిపోతారు. సో ఆవేశంలో 3 వరాలు వేస్ట్ చేసుకున్నాం. రైట్. సో ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తలుపు కొడతాడు శివుడు. కొట్టిన తర్వాత అంతకుముందు సీన్ ఏమవుతుందంటే ఆ ఇంట్లో అతనికి పెళ్ళి అవుతుంది, కానీ పిల్లలు ఉండరు. అలా తల్లికి కళ్ళు కనిపించవు. వాళ్ళకు చాలా పేదరికంలో ఉంటారు. ఓకే. తినడానికి కూడా తిండి లేకుండా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్. రోజులో ఒక్క పూట తినే కడు బీదరికం ఫ్యామిలీ వాళ్ళది. అప్పుడు శివుడు పోయి తలుపు కొడతాడు. కొడితే ఏమవుతుంది, మీకు ఒక వరం ఇస్తున్నాను, నేను దేవుణ్ణి అని చెప్పేసి అంటాడు. కోరుకో, నీకు ఏ వరం కావాలంటే కోరుకో, కానీ ఒకటే వరం అని చెప్పేసి అంటాడు. సరే ఒక వరం అని బాగా ఆలోచిస్తాడు అతను. బాగా ఆలోచించి 3 కష్టాలు ఉన్నాయి. పిల్లలు లేరు, తల్లికి కళ్ళు లేవు, డబ్బు లేదు. ఏదన్నా ఒకటే కోరుకోవాలి. కానీ ఆ మనిషి బాగా ఆలోచించి ఏం కోరుకుంటాడంటే మా అమ్మ బంగారు తెట్టల్లో నా కొడుకును చూడాలనుకుంటుంది దేవుడా, అది బహుకరించి మాకు అది వరంగా ఇవ్వు అని చెప్పేసి శివుని అతను కోరుకుంటాడు. అప్పుడు శివుడు తదాస్తు అని చెప్పి ఆ వరం ఇచ్చేస్తాడు. ఆ వరంలో 3 రకాలు ఉన్నాయి. ఓకే. ఏంటంటే తన తల్లి తన కొడుకును బంగారు తొట్టెలు చూడాలనుకుంటుంది. అంటే తల్లికి కళ్ళు వచ్చినాయి, అతనికి కొడుకు వచ్చిండు, అండ్ బంగారు తొట్టెలు అంటే వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. ఇప్పుడున్న బంగారం ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ నియర్ టు 90,000. సో ఇట్స్ సెకండరీ థింగ్. బట్ బంగారు తొట్టెల్లో అంటే అది చాలా డబ్బుతో కూడుకున్నది. కాబట్టి ఒక్క వరంలో 3 వచ్చేసినాయి. సో ఆ విధంగా ఒక్క అవకాశం ఉన్నా కానీ తెలివితో దాన్ని 3 రకాలుగా అయ్యేటట్టు 3 రకాలుగా సొల్యూషన్ చేసుకున్నాడు అతను. ఓకే.
అది ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకునే విధానం. అండ్ శివుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నరులలో మనుషులలో కూడా కొంచెం తెలివి ఉన్నది అని చెప్పేసి సంతోషంగా కైలాసానికి వెళ్ళిపోతాడు. సో ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఆవేశంలో ఉన్న మనిషి నిర్ణయాలు తీసుకుంటే అవి దారుణాలుగా మారుతాయి. అదే ఆలోచన కలిగి నిదానంతో నిర్ణయాలు తీసుకుంటే గొప్ప నిర్ణయాలు అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటెలిజెన్స్ అండ్ కామ్నెస్. ఓకే, ఇఫ్ యూ లైక్ ద స్టోరీ, do subscribe, like, comment, and finally I'll be waiting for your valuable feedback. Thank you.